కన్యా రాశి వాళ్లకు ఈ వారంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అన్నీ కూడా సంతృప్తినిస్తూ ఉంటాయి. కొన్ని ఆసక్తికరమైనటువంటి సమాచారాలు తెలుస్తుంటాయి. వ్యవహారాలన్నీ కూడా సాఫీగా ముందుకు వెళుతూ ఉంటాయి. వేరు రూపాలలో ఏవైతే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిని కూడా ఈ వారంలో చేపడతారు. ఆలయ దర్శనాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఇంట బయట మీకున్నటువంటి విలువలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. వివిధ రూపాల్లో ఇంటర్వ్యూల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సోదరీమణులతో కలిసి ఉత్సాహవంతమైనటువంటి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఉన్నతంగా ఆలోచించడం ద్వారా ప్రయోజనాలను సిద్ధింపజేసుకుంటారు. ఈ వారంలో ఉద్యోగస్తులకు మరిన్ని ఆశలు చిగురించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కళారంగంలో ఉన్నటువంటి కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు అందుతుంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాల గురించి కూడా సానుకూలమైనటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. సభలలో పాల్గొంటారు. సన్మానాలను స్వీకరించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వారంలో కన్యా రాశి వారు మానసికంగా కాస్త జాగ్రత్తగా ఉండటం, చెడు ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎంత సంతోషంగా ఎంత ప్రశాంతంగా ఈ వారంలో మీరు ఉంటూ నిర్ణయాలు తీసుకుంటుంటారో మీ కార్యక్రమాలు కూడా అలానే పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వారంలో ఈ కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామివారిని పూజించటం మంచిది. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొనటం లేదా వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది.